ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కేరళలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే తేడా కనిపిస్తుంది. కేరళలో వచ్చేసి ఇది 6.282 కొంత ఇది మిస్టేకు. కేరళలో 2011లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,29,00,000 ఉంది. 16కి వచ్చేసరికి 32 లక్షలు పెరిగి 2,61 లక్షలు చేరింది. 21కి వచ్చేసరికి 14 లక్షలు పెరిగి 2,75 పెరిగింది. సో ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య చూస్తే ఒకసారి 11లో 1,72,00,000 మంది వేశారు, 75.1%. 16లోకి వచ్చేసి 2,02,00,000 మంది వేశారు, 77.5%. ఇప్పుడు 2021కి వచ్చేసరికి 2.9 అంటే 76% పెరిగారు. ఇక్కడ తగ్గారు. సో 26లో దీన్ని అసలు 26ని ఎలా మనం అంచనా వేయొచ్చు కేరళలో? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అవును కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 11 కాంగ్రెస్, ఇక్కడ 11 కూడా సిపిఎం విజయ్ గెలిచారు. 2016లో కూడా మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది. అంటే 2.4 ఓటింగ్ పెరిగినప్పుడు కూడా కమ్యూనిస్టులు తిరిగి గెలిచారు, అధికార పార్టీ తిరిగి గెలిచింది. ఇప్పుడు -1 ఓటు తగ్గుతుంది. మనం చెప్పుకున్న సినారియోలో ఇప్పుడు టోటల్ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి అధికార పార్టీ గెలుస్తుందా లేదా మనం ఉదాహరణ ఇచ్చాం. ఓడిపోయిన సందర్భాలు చూపించాం, గెలిచిన సందర్భాలు కూడా చూపించాం. కాబట్టి ఇక్కడ టోటల్ ఓట్స్ తగ్గాయి కాబట్టి అధికార పార్టీ మళ్ళీ గెలుస్తుందా లేదా ఆ కేసులోకి కేరళ. కానీ కేరళలో మీకు విచిత్రంగా బెంగాల్, తమిళనాడులోనే ఓట్లు బాగా పెరిగాయి, పర్సంటేజ్ పెరిగింది. ఇది పర్సెంట్ మోర్ ఆర్ లెస్ సేమ్. పెద్దగా ఏంటంటే ఇక్కడ మీకు 1.5% ఎంత తగ్గింది ఇక్కడ, కానీ 75 కటు ఇటుగానే వస్తూ ఉంది ప్రతి ఎన్నికలు. ఇక్కడ 80, 90 ఎప్పుడు పోలే. ప్లస్ ఇక్కడ ఈసారి ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రభావం ఉంది, కానీ ఆ రెండు రాష్ట్రాలంతా లేదు, తమిళనాడు ఆ రెండు రాష్ట్రాలంతా లేదు. కానీ ఇక్కడ ఎస్ఐఆర్ వల్ల ఓట్లు పోతున్న భయం ఉన్నా కానీ యుద్ధం వల్ల చాలా మంది ఎన్నిక రాలేకపోయారు. గల్ఫ్లో ఉన్న వాళ్ళు చాలా మంది రాలేకపోయారు. వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటారంటే రఫార్ ఒక పేపర్లో ఎక్కడ చదివి ఒక 15 లక్షల మంది వరకు ఉండొచ్చు అని అన్నారు. 15 లక్షలు ఉండొచ్చు అని. సో ఒక 10 లక్షలు వేసుకున్నా వాళ్ళు కనుక వచ్చి ఉంటే ఈ 1.5 కూడా తగ్గేదే లేదో క్వశ్చన్ మార్క్. అది ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది మనకు. బెంగాల్ వలస కూలీలంతా బెంగాల్ పోయి ఓటేశారు. కేరళలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్న వాళ్ళలో, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు చాలా తక్కువ మంది వచ్చి ఉంటారు. ఈ యుద్ధం ప్రభావం వల్ల తక్కువ మంది వచ్చిన్నారు. దానివల్ల కూడా -1.5 అయిందా, ఓటు తగ్గిందా? అది కూడా రిజల్ట్ తర్వాతనే మనకు తెలుస్తుంది. చూద్దాం. బెంగాల్లో, తమిళనాడులో ఒకే విధమైన ఓటింగ్ ఒక పర్సంటేజ్ అంకెల్లో కనిపించినా అక్కడ చూసే సిచ్యువేషన్ చూస్తే ఒకే విధమైన ఓటింగ్ కనిపిస్తుంది, కాన్స్టెంట్గానే కనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి కొంత ఓటింగ్లో తేడా ఉంది కాబట్టి కేరళలో ప్రభుత్వం మారే అవకాశం ఉందా? నేను ఏది మారుతుంది నేను చెప్పడానికి అవకాశం లేదు. మీకు నేను ఎగ్జాంపుల్ చూపించాను నా ఇచ్చిన డేటాతోటి. మీకు 4 అది ఓటింగ్ శాతం పెరిగితే గెలిచిన అధికార పార్టీ చూపించాను, ఓటింగ్ శాతం అయితే ఓడిపోయిన అధికార పార్టీ చూపించాను. ఓటింగ్ శాతం తగ్గి గెలిచిన సందర్భం ఉంది, ఓటింగ్ శాతం తగ్గి ఓడిపోయిన 4 కేసులకు కావాల్సిన ఉదాహరణ ఉంది. కాబట్టి ఓటింగ్ శాతంతో ఫైనల్ ఫలితాన్ని కలపకొద్దు. కానీ బీజేపీ చెప్తుంది ఇప్పుడు, అండ్ తమిళనాడులో కూడా మేము చాలా ఎక్కువ సీట్లను గెలుచుకోబోతున్నాం, బెంగాల్లో అధికారాన్ని మార్చబోతున్నాం, అస్సాం మొత్తం మా చేతికి రాబోతుంది. బెంగాల్ మీద వాళ్ళు దాదాపు 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు ఎట్లయినా బెంగాల్లో కాషాయ పథకాన్ని ఎగరేయాలని. సో వాళ్ళకి ఆ నమ్మకం ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్టు ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి అమిత్ షాను ఇంకొకరు ఇంత డీటెయిల్గా పోయి చూడ వాళ్ళకి అది అవసరం లేదు. ఇది స్ట్రాటజిస్ట్కి అవసరం, కానీ రాజకీయ నాయకుడికి ఇదంతా అవసరం లేదు. రాజకీయ నాయకుడికి ఏం కనిపిస్తుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఓకే ఇట్లా ఉంది అనుకుంటారు, కానీ ఎందుకు పెరిగింది ఎలా అవన్నీ వాళ్ళకి పెద్ద అవసరం లేదు. మేము అభిషేకం చేస్తాం కానీ మీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేసుకోరు కదా. కాబట్టి ఆ నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఎన్నిసార్లు మనం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళ లక్ష్యం కూడా ఏంటంటే తమిళనాడు కన్నా కానీ బెంగాల్లో ఒక్కసారి గెలవాలనేది వాళ్ళ లక్ష్యం. శివగారు, ఇక్కడ చాలామంది ప్రేక్షకులకు ఒక మనసులో ఒక ప్రశ్న మెదులుంటుంది ఈ సమయంలో. బెంగాల్లో 35 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా ప్రభుత్వాన్ని నెలకొల్పిన కమ్యూనిస్టులు సరిగ్గా 3 సంవత్సరాలు పడిపోవడానికి కారణం ఏంటి? అసలు ఆ చేంజ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ పడిపోలేదు, మూడు దఫాలు పడిపోలేదు. మీరు చూడాల్సిందంటే పార్టీలు పడిపోలే, పార్టీల రూపం మారిపోయింది. సిపిఎం పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ ఎప్పుడైతే నందిగాం సింగూర్ వచ్చిందో మెజారిటీ పోయి మమతా పార్టీలో చేరారు. అందువల్ల మమతా పార్టీకి బేస్ వచ్చింది, విస్తరించింది. ఇంకా మీకు పార్టీ బేస్ ఎక్కడ వచ్చింది అది? అట్లా కొన్ని రాష్ట్రాల్లో ఒక పార్టీ చనిపోయేటప్పుడు వేరే పార్టీలోకి ఆ క్యాడర్ లీడర్స్ అందరూ పోవడం వల్ల పార్టీలు చనిపోతాయి. అదే జరుగుతూ ఉన్నది. అంతే, అది ఆ కారణం అదేనా? బీజేపీ ఈ స్థాయిలో ఎలా పెరిగింది ఆ కమ్యూనిస్ట్ కోటాలు? కరెక్ట్, కొంత వలకు పోయింది. పాత కాంగ్రెస్ ఏదైతే మమతాతో ఫైట్ చేసిన వాళ్ళల్లో పాత కాంగ్రెస్, మీకు అజిత్ సింగ్ పాంజే అనే పేరు మీకు గుర్తుండుంటే, కాంగ్రెస్ నుంచి ఆయన మినిస్టర్, ఆయన పెద్ద ఆయన, ఆయనతో పాటు మమతతో పాటు వచ్చారు. మమత నుంచి చీలి వాజ్పేయి టైంలో బీజేపీకి పోయారు. నేను చెప్తాను, కొత్తగా ఎవరు ఏం పుట్టరు, ఉన్న పార్టీ నుంచి చీల్చుకోవాల్సిందే. కొందరు మమత అయిపోతే కొందరు బీజేపీ అయిపోతారు. మమతని ఓడగొట్ట కమ్యూనిస్టుల వ్యతిరేకులు ఉన్న వాళ్ళందరూ ఓడగొట్టుకెళ్ళి మమతకు పోయారు ఫస్ట్ ఎన్నికల్లో. తర్వాత మమతను ఓడగొడదాం అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు, బీజేపీ అయిపోయారు. ఈ రెండు సెటిల్ అయినాయి. అందుకే వాళ్ళకు కమ్యూనిస్టులకు ఎంత వస్తుంది, 4%, 5% వచ్చింది. అది వాళ్ళకి సీట్లు రాకపోయినా కానీ కనీసం 10-15 వచ్చి ఉండాలి కదా పర్సంటేజ్.
అందరూ అట్లా సర్దుకోవటం వల్ల మనకు ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది పడిపోతాను. ఇంకొక ప్రశ్న కూడా ఉంది ప్రేక్షకుల నుంచి, ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఎప్పుడైతే మన ఏప్రిల్ 16, 17, 18లో పార్లమెంట్లో ఇది మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్ బిల్లుని తీసుకురావడం, 131వ రాజ్యాంగ సవరణకు ప్రయత్నించడం, ఆ తర్వాత బిల్లులు వీగిపోవడం, ఈ పరిణామం బెంగాల్ ఓటింగ్ పైన ప్రభావం చూపించాయి అనుకోవచ్చు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, అసలు పార్లమెంట్లో ఏం జరిగిందో దేశంలో ఎంతమందికి తెలుసు? ఓకే, అసలు ఏం జరిగింది ఎంతమంది తెలుసు అనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ బెంగాల్ చెప్పండి, పార్లమెంట్లో ఓడిపోయింది ఏ బిల్? ఉమెన్స్ బిల్, డీలిమిటేషన్ బిల్? డీలిమిటేషన్ బిల్లు. కానీ అందరూ ఏమనుకుంటున్నారు? ఉమెన్స్ బిల్ అనుకుంటారు. అది లోకల్కి ఎట్లా తెలుస్తుంది? కానీ బీజేపీ అదే ప్రచారం చేస్తుంది. బీజేపీ ప్రచారం చేసినా, మమతా చేసినా, కాంగ్రెస్ చేసినా, డిఎంకే చేసినా దాన్ని రీచ్ అయ్యేది 30% పీపుల్కి రీచ్ అయితే చాలా ఎక్కువ. ఓకే, కింది స్థాయి వరకు పోయేది చాలా చాలా తక్కువ. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చెప్పాడు 2023 అక్టోబర్లోనే మా ఉమెన్ బిల్ పాస్ అయిందని చెప్పి మీరు సెలబ్రేషన్లు చేశారు కదా, మళ్ళీ ఈ బిల్ ఏంటని అడిగారు కదా. ఆ రోజు జనాలకు తెలియదు, ఈ రోజు జనాలకు తెలియదు. ఈ ఓటింగ్ మీద దానికి సంబంధమే లేదు. ప్లస్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది, ఉమెన్ మేల్ ఫీమేల్ మధ్యలో ఓటింగ్ పర్సంటేజ్ మధ్యలో. ఓకే, ఇది చూడండి ఎట్లా ఉంటుంది. మనం తమిళనాడు, వెస్ట్ బెంగాల్ పెట్టామన్నమాట. అవును. సో 2006 నుంచి మీరు చూసుకుంటూ వస్తే ఒక్కసారి మాత్రమే దాదాపు 1% వచ్చింది. ఇది మేల్కి ఫీమేల్కి మధ్యలో ఓటర్ డిఫరెన్స్ పెరిగింది. 9.98 కూడా ఒకటి అనుకున్నప్పుడు పెరిగింది. ఇక్కడ ఎవరు గెలిచారో ఆ రోజు జయలలిత గెలిచింది. ఇది డిఎంకే నుంచి జైలు వచ్చింది. డిఎంకే అంతకుముందు 2006లో వీళ్ళ మధ్యలో అంటే తక్కువ ఉంది, ఉమెన్ ఓటింగ్ తక్కువ ఉన్నప్పుడు, అంటే మేల్ ఓటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు 72 ఉన్నప్పుడు అంతకుముందు డిఎంకే గెలిచింది అది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇది దాదాపు 1 పాయింట్ తేడా వచ్చినప్పుడు అన్నానికి గెలిచింది. మళ్ళీ ఇక్కడ 0.017 తర్వాత ఎన్నిక 2016కి. అవును, ఇది పెద్ద గ్యాప్ కాదు. ఎనీథింగ్ లెస్ దాన్ 1 ఈజ్ లైక్ కన్సిడరబుల్లీ సేమ్. అయినా కానీ అన్నాడేంక మళ్ళీ గెలిచింది. అంటే మహిళలు పోటెత్తి జయలలితకి వేయలేదు. బయట జనరల్గా చెప్తారు మహిళలంతా జయలలితకి వేస్తారు అనేది ఒకటి ఉంది, మమతకి వేస్తారని అక్కడ ఉంది ఉమెన్ కాబట్టి. అది నిజం కాదు. డేటా డజన్ సే దట్ వన్. ఇదే డేటాను చూడండి మీరు. అది ఇక్కడ మళ్ళీ 2021 వచ్చేసరికి ఇక్కడ తగ్గింది 0.27, కానీ ఇక్కడ మళ్ళీ డిఎంకే గెలిచింది. దీన్ని బట్టి మనం వన్ సైడ్ వేసామని లేదు, చాలా చిన్న మార్పులు ఇది. సో మహిళా ఓటు ప్రభావం ఉంటుందని అంచనా ఖచ్చితంగా ఉంటుంది. మహిళల ఓటు మేల్ కన్నా కానీ 3%, ముఖ్యంగా బీహార్లో చెప్తాను, బీహార్లో మహిళల ఓటుకి పురుషుల ఓటు మధ్యలో 3%, 4% ఎప్పుడైతే ఉందో నితీష్ కుమార్ భారీగా గెలుస్తూ వచ్చాడు. మొన్న కూడా 7% తేడా ఉంది. స్పష్టలే భారతదేశం మొత్తంలో ఒక బీహార్లో బాగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మహిళలకి పురుషుల మధ్యలో కనుక మహిళా ఓట్లు ఎక్కువ కొద్దీ నితీష్ గెలిచిన ప్రతిసారి 5-6% ఉంది. ఒక్క 2021 అంటే పోటాపోటీ వచ్చింది. నితీష్కి 115, ఆర్జేడీకి 110 వచ్చినప్పుడు మాత్రమే 3% డిఫరెన్స్ ఉంది. ఓకే, అదొకటి ఉదాహరణ. ఇది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇది ఏకపక్షంగా మహిళలు ఎవరికి వేయటం అనేది లేదు. ఏముంది దీనికి పెద్ద తేడా ఏముంది? ఇక్కడికి వచ్చేసరికి ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇంతవరకు ఎప్పుడు లేనంత పెరిగింది కాబట్టి ఈసారి మహిళ ఓటు. దీంట్లో మళ్ళీ నా ఉద్దేశం ఏంటంటే విజయ్కి ఎక్కువ శాతం మహిళా ఓట్లు పడి ఉంటాయి. విజయ్ ఒక డైలాగ్ చెప్పాడు, ప్రతి ఇంట్లో నాకు ఒక ఓటు ఉందని చెప్పాడు. అది నాకు నిజం అనిపిస్తుంది కూడా. ఓకే, ప్రతి ఇంట్లో ఉమెన్, ఫస్ట్ టైం ఉమెన్ కానీ సెకండ్ టైం ఉమెన్ కానీ వేసేవారు. ఒక త్రిష విషయం వల్ల కొంచెం మారినట్లు కనిపించినా ఖచ్చితంగా ఉమెన్లో విజయ్కి మంచి ఓటు, విజయ్కి వచ్చే ఓట్లలో ఫస్ట్ టైం ఓట్లు, మంచి పథకాలు కూడా చెప్పాడు. పథకాల ప్రభావం లేదు జనాలకు. ఓకే, ఒక రకంగా విజయ్ని పథకాల వల్ల కొంత నీరసపడిపోయింది. ఈయనేంటి మళ్ళీ ఆ 2 పార్టీలు చెప్పినట్టే చెప్తున్నారు, భిన్నంగా ఏం చెప్పట్లేదు అనేది నీరసపడ్డారు. ఓకే, ఈయన పట్ల అభిమానం ఉన్న వాళ్ళు మళ్ళీ మారుద్దాం అనుకున్న వాళ్ళు, స్టాలిన్ ఇచ్చిన 5,000 కానీ లేక ఎడప్పడి పళనిస్వామి ప్రామిస్ చేసిన 10,000 కానీ అవి ఉన్నా కానీ కొంత ఓట్ బ్యాంకు, ఉమెన్ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా విజయ్ పడుతుంది. విజయ్ ప్రభావం వల్ల ఈ మహిళా ఓట్లు పక్కా పెరిగాయి. శివగారు, నాకు పెద్ద క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా విమెన్ మా వైపు ఉన్నారు, మహిళలంతా మా కోటేశారు, మహిళలు మా పక్కే నిలబడ్డారని. మహిళా ఓట్లు మీరు చెప్పిన ఇప్పుడు మనం చూసిన డేటా ప్రకారం చూసినా ఒకే ఇంట్లో, మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతారు కాబట్టి క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, ఒకే ఇంట్లో భర్త ఒక పార్టీకి భార్య ఒక పార్టీకి వేసే ఆలోచన ఉంటుందా? చాలా సందర్భాల్లో ఉంటుంది. అది అంటే కూతురు ఒక పార్టీకి, తల్లిదండ్రులు ఒక పార్టీ. తమిళనాడులో నేను కలిసిన కొన్ని కుటుంబాలలో భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ, ఒకే ఇంట్లో. ప్లస్ అందరికీ అన్ని రహస్యంగా అందరి బహిరంగంగా తెలుసు. పిల్లలు అడుగుతారు మీ తల్లిదండ్రులు అంటే విన మా ఇష్టం. తల్లిదండ్రులు అడిగాను మీరు పిల్లల్ని చేయరంటే లేదు వాళ్ళ ఇష్టం. అమ్మాయిలలో ఎక్కువ మంది విజయ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలో ఎన్టీకే చెప్పిన వాళ్ళు ఉన్నారు, పురుషుల్లో డిఎంకే చెప్పిన వాళ్ళు ఉన్నారు, అంటే ఉమెన్ అంటే 35 పైన ఉన్న వాళ్ళు అన్నాడీఎంకే చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా డైవర్సిఫైడ్ మైండ్ సెట్స్ కనిపిస్తాయి మీకు. అంటే ఈ మైండ్ సెట్ ఓన్లీ తమిళనాడులో కనిపిస్తుంది? ప్రతి చోట ఉంటుంది. మన దగ్గర ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల ఉంటుంది. మహిళలు ఒకరు చెప్పిన మాట వినరు, ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్నదని కేసేస్తారు. వాళ్ళు ఆలోచించకుండా తప్పది. వాళ్ళు అందరికన్నా ఎక్కువ ఆలోచించేది మహిళలు, పురుషులకి తక్కువ ఆలోచన ఉంటుంది. మహిళలు ఓటు ఎప్పుడు వేయాలనేది వాళ్ళ మైండ్లో దాదాపు నాకు తెలిసి చాలా కాలం నుంచి నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటిని నడిపేది మహిళ. భర్త డబ్బులు ఇచ్చినా కానీ లేక మహిళ తన సొంతంగా సంపాదించినా కానీ
ఇంటికి ఖర్చు పెట్టే దగ్గర నుంచి రోజు పాల బిల్లు ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే షీజ్ ఎ మేనేజర్ ఆఫ్ ద హౌస్. ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది, ఈ ప్రభుత్వం వల్ల నాకు నా భారమైందా తేలికైంది, ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది. ఆమెను వేరే మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఆమె అనుభవంతో ఆమె ఓటు ఎవరికెళ్ళి నిర్ణయించుకుంటుంది. సార్ ఇంకొక ప్రశ్న కూడా తలెత్తింది. మహిళలు అంటే ఇంట్లో మేనేజరు, వాళ్ళు ఆలోచిస్తారు, అక్కడ ప్రభుత్వం నుంచి నాకేమొచ్చింది, లేకపోతే నా కుటుంబానికి ఏం కలిసి వచ్చింది, నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఒక ఇంటలెక్చువల్ నిర్ణయం అది. సాధారణంగా ఎన్నికలు వచ్చేసరికి మద్యం ఏరులై పారుతుంటుంది. చాలామంది మగాళ్ళని కావచ్చు, పురుషుల్నే అందాం, మద్యంతో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. దీని ప్రభావం ఓటింగ్ పైన కనిపిస్తుందా? ఎందుకంటే రాజకీయ పార్టీలు ఓడిపోయిన వాళ్ళు చాలామంది అదే ఆరోపణ చేస్తారు. కరెక్టే, అందరికన్నా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు మీకు తెలుసు. తర్వాత ఎప్పుడైనా అధికార పార్టీని అందరికన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంది కదా. అధికార పార్టీ అసలు ఓడిపోనే పోకూడదు, మాత్రమే గెలుస్తామనుకుంటే ఎక్కడ కూడా అధికార పార్టీ ఓడిపోకూడదు. ఓకే, గెలిచినప్పుడు పని చేసింది అనుకున్నారు, గెలవలేనప్పుడు పని చేయలేదు అనుకుంటారు, లేక మా వాళ్ళు సరిగా పంచలేదు అనుకుంటారు. మద్యం తాగో డబ్బులు తీసుకుని ఎవరు నిర్ణయం మార్చుకునే పరిస్థితి లేదు. డబ్బు ప్రభావంలో మాత్రం ఖచ్చితంగా ఈరోజు కూడా 10 to 12% ఓటర్ ఉన్నాడు. ఓకే, 10 to 12% ఓటర్లు డబ్బు ప్రభావంతో వస్తారు, కానీ మద్యం వల్ల పెద్ద గేమ్ లేదు. తాగేవాడికి నచ్చినవాడు వేసుకుంటాడు తప్పితే. అయితే ఈ మధ్య కాలంలో 2019 నుంచి నేను చూసేది ఏంటంటే, ఎవరు డబ్బులు ఇచ్చినాడయ్యా, మా డబ్బులే కదా, అది కూడా ఆ చైతన్య ప్రజల్లోకి వచ్చింది అనమాట. వాడు ఇస్తే తీసుకుందాం, మనం నచ్చిన మనం వేసుకుందాం, ఆ కల్చర్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, అద్భుతమైన డేటాను అందించారు. ఇది మొత్తానికి ఎప్పుడైనా పర్సంటేజ్ అనేది ప్రామాణికం కాదు. పర్సంటేజ్ పెరగడానికి తగ్గడానికి, పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి తగ్గడానికి అనేక కారణాలు ఉండొచ్చు అనేది శివరాచల గారు అందించిన డేటా ప్రకారం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎవరు అధికారంలోకి వస్తారు, తమిళనాడులో ఎవరి అధికారంలోకి వస్తారనే ఆలోచన పైన ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాలు మారుతాయని ఆలోచిస్తున్నారో వాళ్ళు మళ్ళీ పునరాలోచించి మారుతాయా లేదా అనేది డేటా ప్రకారం అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైన బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. దయచేసి మీ డబ్బుల్ని బెట్టింగ్ కట్టి మీ డబ్బుల్ని పాడు చేసుకోవద్దు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఓటరు నాడి చూసాం కదా, ఇప్పుడు శివ గారు చెప్పినట్టుగా మహిళలు కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, ఓటర్లపైన పెద్దగా ప్రభావం చూపిస్తాయని అంచనా వేయడం కూడా అంత సులభమే కాదు. సో జాగ్రత్తగా ఉండండి, బెట్టింగ్ల వైపు వెళ్ళకండి. రిజల్ట్స్ కోసం, నికార్సైన డేటా కోసం, నికార్సైన సమాచారం కోసం ఎన్నికలపైన ఇట్స్ టీవీని చూస్తూనే ఉండండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల.